అంటే వాస్తవానికి ఆ విషయం జరిగిందేమో మరి తెలియదు. ఒక విషయాన్ని అభిప్రాయాన్ని చెప్పినప్పుడు కేసులు పెడతారా? మరి కేసులు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ మేము ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం, ఇష్టం వచ్చినట్టు రాళ్ళేస్తే మేము ఊకుంటామా అని చెప్పని అన్నాము కదా. నువ్వు ఎన్ని రాళ్ళు వేసినావు తెలుసా? ఇక్కడ గద్దరన్న మీద తూటాలుగా కాల్స్తే, ఇక్కడ బెల్లి లలితక్కను 18 ముక్కలు చేస్తే, మారోజు వీరన్న ప్రాణాలు తీస్తే, అనేక మంది తెలంగాణ బిడ్డలు ఆత్మార్పణ చేసుకుంటున్నటువంటి సందర్భం లోపట ఆ త్యాగాలకు విలువనీయకుండా, వాళ్ళ యొక్క ఆత్మార్పణలకు విలువనీయకుండా, కనీసం మానవత్వము జాలి అనేది లేకుండా కెమెరామెన్ గంగతో రాంబాబు అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సినిమాను తీసి తెలంగాణ ఉద్యమాన్ని నువ్వు దారుణంగా అవమానించినవా లేదా పవన్ కళ్యాణ్? నేను అడుగుతా ఉన్నా. అది నువ్వు రాళ్ళేసుడు కాదా? మేము రాళ్ళిచ్చి కొట్టదలుచుకుంటే మేము కొట్టలేమా? నీ అన్నను జగిత్యాల లోపల కోడిగుడ్లతోటి తరిమి ఎందుకు కొట్టిర్రు? ఇందుకు కాదా? ఇట్లాంటి చర్యలకు కాదా? కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని చెప్పి తెలంగాణ మీద అక్కసు బెల్లగక్కినావు కదా, అప్పుడు మేము రాళ్ళు తీసుకొని కొట్టినామా ఏమన్నా? నువ్వు తీసుకొని కొట్టినావు కదా రాళ్ళు. తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు నేను అన్నం తినలేదు, ఇంకొక 4 రోజులు అట్లే ఉండపోయాను. ఈ ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకి దరిద్రమే ఉండకపోవు. ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇంతకంటే గడ్డి పరకలే గడ్డపారలైన పవన్ కళ్యాణ్, చంద్రబాబు మీకు చెప్తా ఉన్నాం. మేము కూడా మాట్లాడతాం. చర్యలు నేను తెలంగాణ పోలీసులు ఇక్కడ ఉంటే నేను వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ పోలీసులారా, నిజమైనటువంటి నేరస్తులను పట్టుకోండి, నిజంగా నేరాలను అదుపు చేయండి. మొన్న బండి భగీరథ్ కేసుకేమో మేము అంతా కలిసి, ఇట్లాంటి వ్యక్తులు అందరూ కలిసి ఇంత సమూహం ఏర్పడి వీడియోలు చేసి అనగబట్టి ఎంబడివాడి కేసులు చేయించారు. ఆయన ఏం మాట్లాడకపోయినా మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, మీరు కాకినాడ నుంచి పోలీసులు ఇక్కడికి వచ్చి ఆయన మీద కేసులు చేస్తారా? మీరు మాట్లాడినటువంటి మాటలకు మేము మీద ఎన్నో కేసులు పెట్టాలి. రిషితేశ్వరి అనేటటువంటి ఇక్కడ వరంగల్ జిల్లాలో ఒక కేసు జరిగితే సుగాలి ప్రీతి కేసును హైలైట్ చేసి రాజకీయంగా వాడుకొని నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్, ఆ కేసు ఏమైంది? నీ జనసేన ఎమ్మెల్యే ఆ అమ్మను, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మను నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా, భూమి తీసుకున్నావు కదా, ఉద్యోగం తీసుకున్నావు కదా, మళ్ళెందుకు మాట్లాడుతున్నావు అంటే డబ్బులు తీసుకొని భూమి తీసుకొని జరిగినటువంటి అన్యాయాన్ని విడిచిపెట్టానా? నీ ఎమ్మెల్యే అట్లా మాట్లాడితే కనీసం మందలించేటటువంటి పరిస్థితి కన్నా నువ్వు పోయినావా? ఇవన్నీ మాట్లాడతాం మేము మాట్లాడగలిగితే. ఎన్నో స్పెక్యులేషన్స్, ఎన్నో రూమర్స్ క్రియేట్ చేసినావు నువ్వు. వాటన్నిటి మీద కేసులు పెట్టుకుంటా పోతే పెద్ద క్రిమినల్వే నువ్వే, అందరికంటే పెద్ద క్రిమినల్వి. కాబట్టి రెచ్చగొట్టద్దు. మొన్న కేవీఆర్ మీద కావచ్చు, ఈరోజు నాగేశ్వర్ గారి మీద కావచ్చు, తెలంగాణ సమాజం నిత్య చైతన్యవంతమైనటువంటి సమాజం. అడుగడుగున తెలంగాణ మీద దాడి చేయాలని చూస్తే ఇట్లా మేము అందరం కూడా ఉసిళ్ళ పుట్టతీరు ఏకమయ్యి మేము ఖచ్చితంగా అడ్డం నిలబడతాం. తెలంగాణ సమాజం మొత్తం మీద కూడా సమాజం మొత్తం కూడా సార్కు ఈరోజు అండగా నిలిచింది, నిలుస్తుంది, నిలవబోద్దు కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని ఒక పాట రూపకంగా పాడి నేను ముగిస్తా. గతం నుంచి ఇప్పటి వరకు గూడ అంజన్నను తలుసుకుంటా. అరే అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యో నీవా నువ్వు పాలోనివా, ఇస్తుంట రమ్మంటే ఇల్లంతా నీదంటావా, వరవా తిన్నింటి వాసాలు లెక్కెత్తవా, అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా తెలంగాణోని ఉన్న మాటంటే లాఠీలు ఎత్తుతావా, ఉన్న మాటంటే లాఠీలు ఎత్తుతావా, మా కోడి గుడ్ల దెబ్బ మరిసినవా, అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, తెలంగాణ సొమ్ములు కావాలేనా నీకు, తెలంగాణ సొమ్ములు కావాలేనా, నీ చిల్లర సినిమాలు ఇక్కడ ఆడాలేనా, అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా. చంద్రబాబు ఇది నీకే. తెలంగాణ భూముల్ని అమ్మేస్తీరి మీరు, తెలంగాణ భూముల్ని అమ్మేస్తీరి, అర్రే తెలంగాణ అంటేనే చంపేస్తీరి, అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా, మా బెల్లి లలితక్కను చంపేస్తీరి, మా బెల్లి లలితక్కను చంపేస్తీరి, మా రోజు వీరుని గాల్చేస్తీరి, అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా. అరే వియ్యాల మావకే కయ్యానివి నువ్వు, వియ్యాల మావకే కయ్యానివి,
తెలంగాణకు వట్టిన దయ్యానివి అయ్యో నివా నువ్వు అవ్వోనివా తెలంగాణలోనికి తోటి పాలోనివా నీ బీటీ మూరేవంతు కథ ముగిసేరా నీ బీటీ మూరేవంతు కథ ముగిసేరా అంతు చూడంగా జనమంతా కదిలొస్తారు అయ్యో నివా నువ్వు అవ్వోనివా తెలంగాణలోనికి తోటి పాలోనివా. కాబట్టి ఖచ్చితంగా మేము తప్పకుండా ఇట్లా విద్యార్థుల మీద కావచ్చు, ప్రొఫెసర్ల మీద కావచ్చు, మేధావుల మీద కావచ్చు, తెలంగాణ సామాజిక చైతన్యం మీద కావచ్చు దాడి చేసినప్పుడు ఖచ్చితంగా మేము మా ప్రజల కోసం ఎట్లా నిలబడుతున్నామో, ఎట్లా మాటలు మాట్లాడుతున్నామో, పాటలు పాడుతున్నామో అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా ఖచ్చితంగా మేము అండగా ఉంటాము. మా మాటతోటి మేము ఖచ్చితంగా మేము ఆయనకు అడ్డంగా నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ క్రాంతిదళ అధ్యక్షులు పృథ్వీరాజ్ అన్న గారికి థ్యాంక్ యూ సూర్య. ఇగో సాహిత్యం ఇట్లా పుట్టుకొస్తుంది, మొత్తం పాతయి మొత్తం పల్లవిలు పెట్టి చరణాలంతా మొత్తం మార్చి అంతా చేస్తే అంతా వస్తూనే ఉంటుంది. అది పెద్ద సాహిత్యం. టైం తక్కువ అయింది, సంధ్యకు ఉన్నది. మాడబూసి శ్రీధరన్న కూడా దగ్గరలో ఉన్నాడు. తర్వాత నాగేశ్వర్ సార్ కూడా మాట్లాడేది ఉంది. ఇప్పుడు నిరంతరం నిరుద్యోగుల సమస్య మీద నేను ఆడపిల్లని కాదు మొగోళ్ళ కన్నా ఎక్కువ అని చెప్పని కొట్లాడుతుంటుంది మా ఆస్మా. ఏడ చూసినా కానీ ఫుట్పాత్ల మీద పడుతుంటుంది, ఇట్లా బట్టి పోస్టర్లు బట్టి తిప్పుతూ ఉంటుంది. ఇప్పుడు నాగేశ్వర్ సార్ గురించి 2 నిమిషాలు సంఘీభావంగా సపోర్ట్గా వచ్చింది, మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. ముందుగా అందరికీ నమస్కారం. నాగేశ్వర్ సార్ గురించి చెప్పాలంటే విమర్శను కూడా సహృదయతోటి సున్నితంగా చెప్పే వ్యక్తి. అసలు తెలంగాణలో అంటే ఇట్టిట్ట కదిలి ఇట్లా పిడికిలెత్తి మాట్లాడే మనుషులం మనం. కానీ ఆయన ఇంటర్వ్యూలు నేను చూస్తుంటా కదా, కనీసం ఏళ్ళు కూడా ఇట్లా చూపించి మాట్లాడారు ఆయన. అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని, ఎవరిని నొప్పించకుండా విమర్శించే మనిషిని ఈరోజు కేసుల పేరిట, పోస్టర్ల పేరిట డైరెక్టు మీ ఐడిలో ఆయన మీద జెండాలతో పోస్టర్లు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. తెలంగాణ బిడ్డలమంతా ఈరోజు నిరుద్యోగులం, విద్యార్థులం, ఉద్యమకారులం అందరం కలిసి ఈరోజు ఆయనకు మద్దతు తెలుపుతున్నాం. ఈ కేసులను ఖండిస్తున్నాం. ఇంకొకటి నాకైతే డౌటు, నిజంగా పోలీసులు అక్కడ వాళ్ళ ఇంటి చుట్టుముట్టున్న పోలీసులు తెలంగాణ పోలీసులేనా, ఆంధ్రలా, తెలంగాణలోనా అని నాకు డౌటు. వీళ్ళు రక్షిస్తున్నారా లేకపోతే ఎప్పుడప్ప చెప్దామా అని చూస్తున్నారా? నాకు అది కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే సగానికి సగం పోలీసు వాళ్ళు మన ఆంధ్రోలే ఉన్నారు, తెలంగాణ వాళ్ళు తక్కువ ఉన్నారు. ఆంధ్ర పోలీసు